వీడు వీడి అమ్మ కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగితే భయపడ్డాను, కానీ ఇంత అడ్డగోలుగా తయారవుతాడని అనుకోలేదు. నిన్ను మార్చే అమ్మాయి ఎక్కడుందో ఏంటో అని అనుకుంటూ కొడుకు వెళ్ళిన వైపు చూస్తూ ఆఫీస్కి ఫోన్ చేసి తను చేయవలసిందంతా చేసేసి కాల్ కట్ చేసి, నువ్వు వద్దు అంటే ఆగుతానా? నేను కన్నోడికి అంత ఉంటే నిన్ను కన్నోడిని నాకెంత ఉండాలి అని నవ్వుకుంటున్నాడు. ఏమయ్యా ఆడిటర్, పెళ్ళయిందా? లేదు సార్. ఎందుకు అడుగుతున్నారు? చేసుకోకు. చస్తే లైఫ్లో పెళ్లి చేసుకోకు. అమ్మాయిలంటే ఆడించేవాళ్ళు అని అర్థం. వాళ్ళ చేతుల్లో మోసపోకూడదు అంటే పెళ్లి చేసుకోకు. సార్, కానీ నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. షూ, మిమ్మల్ని ఎవరు మార్చలేరయ్యా. గోతిలో పడితే కానీ నొప్పి తెలీదు. ఇంతకీ పేరేంటి? నా పియాన్సీ పేరు మహేశ్వరి సార్. నేను అడిగింది నీ పేరురా, నీ నెత్తిన ఎక్కేదాని పేరు కాదు. ఓ అవునా సార్. విశాల్, ఆగోరించావు కానీ ఇంతకు ఆఫీస్లో ప్రాబ్లం ఏంటి అని అడగగానే విశాల్ అంతా క్లియర్గా చెప్పాడు. అదేంటి, ఆ ల్యాండ్ ఫస్ట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా చూసుకోలేదా? ఆ ల్యాండ్ మాది అంటూ వాళ్ళు ఇప్పుడు కేసు ఫైల్ చేయడం ఏంటి? ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏం లేవా? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆడిటర్గా ఏం చేస్తున్నావు? అమ్మాయితో ముచ్చట్లు పెట్టావా? అంటే సార్. ఏంటి సార్? పెళ్ళి అనేసరికి గాల్లో తేలుతూ ఉన్నావా? అందుకే పెళ్ళి అనేది మైండ్లో పడితే వర్క్ ఇలానే నెగ్లెక్ట్ అవుతుంది. దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఏంటి? గౌతమ్ విశాల్ రియాక్షన్ చూసి నవ్వుకుంటాడు. సార్, నేనేం చేయలేదు. ఇదంతా కూడా సార్ హ్యాండిల్ చేశారు. అంటే అంతా సార్ మీద వదిలేసి నువ్వు ఖాళీగా ఉన్నావన్నమాట. దానికి ఇంకో పనిష్మెంట్. అమ్మో, సార్ ఏంటి ఇలా ఉన్నారు? మాట్లాడితే పనిష్మెంట్ అంటున్నారు. విశాల్, భయపడకు. ఈరోజు ఫస్ట్ రోజు కదా, రేపటి నుంచి పనిష్మెంట్స్ కంటిన్యూ చేద్దాం. ముందు చెప్పు, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు అందరి సైన్స్ తీసుకొని ఉంటారు, మరి వాళ్ళెవరు అంటూ 90% కంప్లీట్ అయ్యాక కంప్లైంట్ ఇస్తారు. సార్, అది మాకు తెలీదు. ఇంకేం తెలుసు? పెళ్లి చేసుకోవడం తెలుసా? సార్, హర్షిత్ సార్కి పెళ్ళంటే చిరాకా? కాదు, ఆ అమ్మాయి అంటే చిరాకు ఎక్కువ. ఆలోచించకు. సార్ గురించి ఇప్పుడేగా తెలిసింది, ముందు ముందు ఇంకా తెలుస్తుంది అంటూ కారు ఆపగానే ముందుగానే ఆనందరావు చెప్పడంతో స్టాఫ్ అంతా కూడా హర్షిత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అదంతా చూసి డాడ్ వద్దు అన్నా ఎందుకు ఇలా చేస్తారు అని మనసులో అనుకుంటూ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. హర్షిత్, వాళ్ళకి నీ గురించి తెలీదు. ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేయి. రేపటి నుంచి ఎలాగో తప్పదు కదా, పైగా మనకు చాలా పనుంది అని కన్విన్స్ చేయడంతో సైలెంట్గా అదంతా భరిస్తూ ఓ హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేసి వెళ్ళి సీఈఓ చైర్లో కూర్చుంటాడు. విశాల్, ఆ ల్యాండ్ వాళ్ళు రేపటిలోగా నా ముందుండాలి. వీలు పడుతుందా? నకళ్ళు అంటే ఏంటి? ఇది కూడా నీకు సపరేట్గా చెప్పాలా? డూప్లికేట్స్ అండ్ ప్రీవియస్ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి సార్. అంటే అవి మన దగ్గర ఉండవుగా. అది నాకు తెలీదా? అందుకే వీలు పడుతుందా అన్నాను. తెలుగు కూడా రాదా? నువ్వు ఈరోజే నా చేతిలో పనిష్మెంట్ తీసుకునేలా ఉన్నావు విశాల్. సార్, వద్దు. అవన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి. కానీ ఆ ల్యాండ్ పేపర్స్ ఎప్పటివో, అవన్నీ దొరకాలంటే హైలీ ఇంపాసిబుల్. నా దగ్గర కాదు కూడదు అనే వర్డ్స్ రాకూడదు, నాకు నచ్చవు. రేపు కలెక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. వీలవుతుందా లేదా అంటూ సూటిగా అడుగుతాడు. ఎందుకు కుదరదు సార్? తప్పకుండా కుదురుతుంది, రేపే తీసుకుంటాను అంటూ బయటకు వచ్చేసి గ్లాస్ వాటర్ గటగటా తాగుతూ ఉంటే నవ్వుతూ గౌతమ్ వచ్చి ఏమంటున్నాడు మిస్ సార్ అని అడుగుతాడు. అమ్మో సార్, ఆ సారేంటి అలా ఉన్నారు? కాసేపు అక్కడే ఉంటే నా ప్రాణాలు పైకి పోయేవి. రేపు కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలంట. సార్ గట్టిగా చెప్పారు. నేను ఆ పనిలో ఉండాలా అంటూ పారిపోతాడు. కలెక్టర్ అంటే నిన్న ఇంటికి వచ్చిన జానకి గారే కదా?
అంకుల్కి తను బాగా తెలిసినప్పుడు ఇవన్నీ ఎందుకు, వాడికి వెళ్ళి చెప్తే డైరెక్ట్గా అడుగుతాడుగా అని ముందుగా వెళ్తూ మళ్ళీ ఆగి, వద్దులే, ఇది చెప్తే నాకుంటుంది, ఎందుకొచ్చిన గోల, వీళ్ళు కొత్త వాళ్ళని ఈరోజు వదిలేశాడు, నేను వాడికి పాతేగా, పనిష్మెంట్తో చంపేస్తాడు అని సైలెంట్ అవుతాడు. ఈవినింగ్ ఆనందరావు గారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. జానకి నివి ఈవినింగ్కి ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడే ఉండి మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతారు. కావేరి గారు రీల్స్ చేసుకొని పోస్టులు పెట్టుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. గౌతమ్ మార్నింగ్ చెఫ్స్ అరేంజ్ చేయడంతో వాళ్ళే వంట చేసి ఉంచారు. నైట్కి వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన హర్షిత్ కాసేపు వాళ్ళ నాన్నతో మాట్లాడి రీల్స్ చేసుకునే కావేరిని చూసి చూడనట్టు పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేసేసి వెళ్ళిపోతాడు పడుకోవడానికి. చూసారా, మీ కొడుకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడాలా? ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడు మాట్లాడితే వాడితో కూడా రీల్స్ చేయిస్తే నాకు ఫాలోవర్స్ పెరిగేవాళ్ళు అనుకున్నా, కానీ ఆపు నీ పిచ్చిగోల, ఈ ఇన్స్టాగ్రామ్ పిచ్చితో చావు కొడుతున్నావు అనేసి పడుకుంటాడు ఆనందరావు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్న హర్షిత్ని చూసి, చిన్న రేపు మన ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తున్నా. డాడ్, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇప్పుడున్న టెన్షన్స్ చాలవన్నట్టు, అదంతా నువ్వే చూసుకో, కానీ ఇది మాత్రం నా సంతోషం కోసం కాదనుకో అని అనగానే హర్షిత్ అసహనంగా బయటికి వెళ్ళిపోతాడు. హర్షిత్ ఆఫీస్కేనా? కాదు, ఆ విశాల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, అక్కడికి పోనివ్వు అని అనగానే 10 minutesలో కలెక్టర్ ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. విశాల్, ఏంటి అపాయింట్మెంట్ తీసుకున్నావా? హా సార్, నిన్నే తీసుకున్నా. మీరు చెప్పాక కూడా చేయకుండా ఉంటానా? ఆల్రెడీ కలెక్టర్ గారు వచ్చారు, మన అపాయింట్మెంట్ 11కి, ఇంకా 10 minutes టైం ఉంది. వెయిటింగ్ ఏంటి విశాల్? 11కి కాకపోతే 10:50కి తీసుకోవడం తెలీదా? ఇప్పుడు నీ వల్ల 10 minutes వెయిట్ చేయాలా? అంటే సార్ 10 ఇలా 10:50కి 10:55కి అంటే కుదరదు కదా సార్, అందుకే 11కి తీసుకున్నా. దానికి మీరు ఆపకుండా 10 minutes క్లాస్ తీసుకున్నారు, ఇప్పుడు టైం సరిపోయింది, ఇంకా మీరు వెళ్ళొచ్చు సార్. హర్షిత్ లోపలికి వెళ్ళిపోతాడు. గౌతమ్ సార్, హర్షిత్ ఎప్పుడు ఇలానే ఉంటారా? ఇప్పుడే ఉన్నారా? అమ్మో, ఏంటి సార్, వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తున్నారు. నువ్వు పెళ్ళి అన్నావుగా, అందుకే నీకు ఈ ట్రీట్మెంట్ తప్పదు విశాల్. అయితే నేను సన్యాసం తీసుకొని హిమాలయాలకు పారిపోతా. బెటర్, గుడ్ డిసిషన్, త్వరగా పనిలో ఉండు అంటూ నవ్వుతాడు గౌతమ్. హలో, ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ at 11 for collector. Will you check out in once? Yeah, sure sir. What your name? Harshit Ram from Ram's Group of Companies అని చెప్పగానే కలెక్టర్ గారు ఇంతకు ముందే జనాలు వస్తే వాళ్లతో మాట్లాడడానికి వెళ్ళారు. కాసేపట్లో వచ్చేస్తారు, వెయిట్ చేయండి అంటూ తనని లోపలికి పంపిస్తారు. ఇప్పుడు వీడి కోసం నేను వెయిట్ చేయాలా అంటూ వెళ్తూ, ఇంతకీ కలెక్టర్ పేరేంటి కనుక్కోలేదు? ఏదో ఒక పేరు, వాడి పేరు ఏదైతే నాకేంటి అంటూ లోపలికి వెళ్తాడు. అక్కడే చైర్లో కూర్చొని మొబైల్ తీసుకొని చూస్తూ ఉన్నాడు. అప్పుడే కాసేపటికి రూమ్లోకి వస్తున్న చప్పుడు కావడంతో తలెత్తి పైకి చూస్తాడు. ఎదురుగా వస్తున్న జానకిని చూసి, కలెక్టర్ అంటే మగాడు కాదా, అమ్మాయా అంటూ కోపంగా చూస్తూ ఉన్నాడు. రూమ్లోకి వచ్చిన జానకి చైర్లో కూర్చున్న హర్షిత్ని చూసి, ఇదేంటి హర్షిత్ ఉంటారు అన్నారుగా మరి అని ఇంకేమనలేక వచ్చి తన చైర్లో కూర్చుంటుంది. పేపర్ వెయిట్ని టేబుల్పై 2 సార్లు ట్యాప్ చేయగానే హర్షిత్ చూపు పక్కనే ఉన్న బోర్డు మీద పడుతుంది. జానకి IPS. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరెవరు? మీకేం కావాలి? ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. మై సెల్ఫ్ హర్షిత్ రామ్, రామ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO. నాకు కలెక్టర్తో అవసరం ఉండొచ్చాను. అదేంటి సార్, వాళ్ళ అబ్బాయి, నేను నిన్న చూసింది ఇతను కాదు కదా, మరి తను హర్షిత్ అంటున్నారు ఏంటి? అంటే నిన్న నేను చూసింది అతనెవరు?
తన ఎదురుగా ఉన్న బోర్డుని చేతిలో అటు ఇటు స్వైప్ చేస్తూ, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేమ్ జానకి ఐఏఎస్ అండ్ నేనే జానకి. నాతో ఏం అవసరం ఉండొచ్చారు హర్షిత్? మీతో కాదు, ఓన్లీ కలెక్టర్తో మాత్రమే. మోర్ ఓవర్ నాకు లేడీస్ అన్నా వాళ్ళ హెల్ప్ అన్నా అస్సలు పడదు. మీకు లేడీస్ హెల్ప్తో అవసరం ఉన్నా లేకపోయినా కలెక్టర్తో అవసరం ఉంది కదా. త్వరగా వచ్చిన పనేంటో చెప్తే నాకు అవతల చాలా పని ఉంది హర్షిత్. ఛా, ఈ విశాల్గాడు నాకు కలెక్టర్ అమ్మాయి అని చెప్పకుండా పంపించాడు. వెళ్ళాక అప్పుడు చెప్తాను వాడి పని. ఈడియట్. ఎర్రటి ఎండలో బండరాయి మీద సాల్సా డ్యాన్స్ చేయిస్తా. హర్షిత్, వచ్చిన వర్క్ చెప్పకుండా ఏంటి సైలెన్స్? మీకు ఇచ్చిన టైం 1/2 అవర్ మాత్రమే. చెప్తాను కలెక్టర్ జానకి. మా ఫాదర్ ఓ ల్యాండ్ తీసుకొని దాని మీద వెంచర్ స్టార్ట్ చేశారు. యాజ్ ఫర్ రూల్ మేము ఆ ల్యాండ్ని ప్రాపర్గా బై చేశాము. కానీ ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చి మాది అంటూ కోర్టులో స్టే చేశారు. దానివల్ల ఆ వెంచర్ అంతా ఆగిపోయింది. దానివల్ల మా ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. మాకు ఆ ల్యాండ్ డూప్లికేట్స్ అండ్ ఇంతకుముందు ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది అవన్నీ కావాలి. కలెక్టర్ అంటే పబ్లిక్ సర్వెంట్స్. సో కలెక్టర్ జానకి పబ్లిక్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం మీకుంది. ఓకే మిస్టర్ హర్షిత్, మీరు అన్నట్టు మేము పబ్లిక్ సర్వెంట్స్ కాదు అనడం లేదు. కానీ మీరు మాట్లాడే తీరు చూస్తుంటే హెల్ప్ అడగడానికి వచ్చినట్టు లేదు. హెల్ప్ చేయమని ఆర్డర్ వేస్తున్నట్టు ఉంది. అడగడానికి ఆర్డర్ వేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది మిస్టర్ హర్షిత్. నాకు ఒకరిని అడుక్కోవడం అలవాటు లేదు. నేను నాలాగే ఉంటాను. నాకు నచ్చినట్టే చేస్తాను. అంతేకాని ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను. ఎవరిని నమ్మను, నమ్మి మోసపోను. ఓకే కూల్ మిస్టర్ హర్షిత్. మీరు వచ్చిన విషయం మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అసలు విషయం చెప్పండి. ఇప్పటి వరకు నేనేమన్నా భజన చేస్తూ కూర్చున్నా అనుకున్నారా మిస్ జానకి ఐఏఎస్? ఓ కాదు అనుకుంటా. చూడబోతే మెళ్ళో తాళి, నుదుటిన బొట్టు చూస్తుంటే పెళ్ళైనట్టే ఉంది. అంటే మిసెస్ కదా, మిసెస్ జానకి ఐఏఎస్. అయినా నువ్వెవరైతే నాకేంటి? నేను చెప్పేది అది. నాకు వెంటనే డీటెయిల్స్ అన్నీ కావాలి. మిస్టర్ హర్షిత్, నేను మిమ్మల్ని రెస్పెక్ట్తో పిలుస్తున్నా, కానీ మీరు నన్ను ఏకవచనంతో పిలుస్తున్నారు. దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. నేను మిస్ ఆర్ మిసెస్ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ దట్స్ నాట్ నాఫ్ యూ టూ. మీరు కావాలి అన్న వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇదేమీ మీ ఇల్లు కాదు. ఇక్కడ అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవ్వాలి. అంతేకాని రాగానే అన్నీ అయిపోవు. ఇదేమీ మీ ఆఫీస్ కాదు, గవర్నమెంట్ ఆఫీస్. ఇక్కడ పబ్లిక్ అంటే మీ ఒక్కరే కాదు, చాలామంది ఉంటారు. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మేము వినాలి. అండ్ మోర్ ఓవర్ సొల్యూషన్ చూడాలి. అసలే మేము పబ్లిక్ సర్వెంట్స్ కదా మిస్టర్ హర్షిత్. హర్షిత్ జానకి మాటలకు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, అయితే ఇప్పుడేంటి, ఏమంటారు? నేను అడిగిన దాన్ని చేయనంటావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు కలెక్టర్. నేను తలుచుకుంటే హోల్డ్ యువర్ టంగ్ హర్షిత్. మాట్లాడే ముందు మీరు నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. ఆఫ్టర్ ఆల్ అనడానికి మీరెవరు? నన్ను ఆఫ్టర్ ఆల్ అనే రైట్ మీకేముంది? మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడండి. తెలుసు నేను మాట్లాడుతుంది ఒక ఆడదానితో, అందుకే ఇంత కంపరంగా ఉంది. చూడండి మిస్టర్ హర్షిత్, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటూ తన పక్కనున్న బెల్ ప్రెస్ చేయగానే, మేడం అంటూ మూర్తిగారు వస్తారు. చూడండి మూర్తిగారు, ఈయన మిస్టర్ హర్షిత్. వాళ్ళకి ఏదో హెల్ప్ కావాలంట. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. అండ్ మీరు మళ్ళీ రేపు వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇంకా మీరు వెళ్ళొచ్చు. హర్షిత్ జానకి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న హర్షిత్ని చూస్తూ, హర్షిత్ గురించి సార్ చెప్తే నేనేదో అనుకున్నాను, కానీ సార్ చెప్పింది 100 కాదు 200% నిజమే. ఇతను హర్షిత్ అయితే నేను నిన్న చూసిన అతనెవరు అని ఆలోచిస్తూ ఉంది. మేడం, మూర్తిగారు ఇప్పుడు వచ్చి వెళ్ళారుగా హర్షిత్, తను చెప్పిన ల్యాండ్ పేపర్ తీసుకురండి అని అనగానే, ఓకే మేడం అంటూ మూర్తి వెళ్ళిపోతాడు.
గౌతమ్ సార్, మన సార్ ఎందుకు ఎప్పుడు అంత యారగెంట్గా ఉంటారు? విశాల్, నీకు నీ ఫ్యూచర్ అర్థమవుతుందా? నా ఫ్యూచర్కి ఏ ప్రాబ్లం వచ్చింది సార్? నాన్న విశాలు, నీకు ఈ పాటికే మన సార్ మీద ఒక క్లారిటీ వచ్చే ఉంటుందిగా. ఆయనకి లేడీస్ అంటే పడదు. అయ్యో, నాకైతే సార్తో మాట్లాడిన సెకండ్స్లోనే అర్థమైంది సార్. మరి ఇక్కడ కలెక్టర్ ఎవరు? జానకి గారు అని ఆమె కొత్తగా కొన్ని నెలల క్రితమే ఛార్జ్ తీసుకున్నారు. పైగా ఆవిడ ఆల్ ఇండియా టాపర్ పేపర్లో కూడా వేశారు తెలుసా? జానకి అంటే అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి నువ్వు పంపించావు, అది కూడా హెల్ప్ అడగడానికి. ఇంకా నీ పని గోవింద గోవింద. అదేంటి సార్ అలా అంటారు? కలెక్టర్ అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి? సార్ కలవాలి అన్నారు, అందుకే. అది నీకు నాకు కానీ హర్షిత్కి అక్కడ ఉంది అమ్మాయి. అదే ప్రాబ్లం నువ్వు చెప్పలేదు. అదే నీకు ప్రాబ్లమ్స్ అని అంటుండగానే అదిగో చూడు మీ సార్ వస్తున్నారు. చూస్తేనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నాడో. అయ్యో, అంతే అంటారా సార్ అంటూ భయంగా చూస్తూ, సార్ మీకు తెలుసా కలెక్టర్ అమ్మాయి అని? నాకు నిన్నే తెలుసు, మరి మీరే చెప్పొచ్చుగా. చెప్పి నేను నీ బదులు పనిష్మెంట్ తీసుకోవాలా? ఎంజాయ్ విశాల్. విశాల్, ఈ కలెక్టర్ ఒక అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు? రాగానే హర్షిత్ అడిగే మొదటి ప్రశ్న. అంటే సార్, గౌతమ్ చిన్నగా నవ్వుకుంటాడు. సార్ మరి అది నేను. విశాల్, నీ పర్సిట్ ఇవ్వు, ఒకసారి మొబైల్ ఇవ్వు అంటూ తన దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ తీసుకొని కార్ ఎక్కేసి గౌతమ్ కార్ స్టార్ట్ చేయనగానే గౌతమ్ కార్ స్టార్ట్ చేశాడు. విశాల్ ఎక్కుతుంటే నువ్వెక్కడికి అని హర్షిత్ అంటాడు. ఆఫీస్కి అంటాడు విశాల్. నువ్వు ఆఫీస్కి రావాలి, కానీ ఇలా కాదు. నాకు నిజం చెప్పనందుకు నీకు పనిష్మెంట్ ఉండాలిగా. నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి రావాలి, అది కూడా 1 అవర్లో. లేట్ అయితే పనిష్మెంట్ డబల్ అని కార్లో వెళ్ళిపోతాడు. సార్, అయ్యో నా పని గోవిందా. సార్ హిట్లర్ అంటే ఏంటో అనుకున్నా, ఇదన్నమాట అసలు విషయం. దేవుడా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, మొబైల్ కూడా తీసుకున్నారు. సాడిస్ట్ సార్. ఇప్పుడు పరిగెత్తినా లేట్ అవ్వక తప్పదు. మెల్లగా వెళ్ళి డబుల్ పనిష్మెంట్ తీసుకుందాం అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తాతయ్య, నివి బంగారం వచ్చావా? రా రా నాన్న. ఏంటి, అమ్మొస్తేనే వస్తావా, లేదంటే తాతయ్యని చూడ్డానికి రావా? అదేం లేదు తాతయ్య, మార్నింగ్ వస్తూనే ఉన్నాగా అంటూ ఆనందరావు చేతుల్లోకి చేరిపోతుంది. నివి, సార్కి బాలేదమ్మా, అలా మీదకెక్కేస్తే సార్ స్ట్రెస్ అవుతారు. నువ్వు ఆగు జానకి, నివి ఉన్న కాసేపే నాకు ఆనందం. ఏవండి, ఇది చూసారా? నేను పెట్టిన రీల్కి ఎన్ని కామెంట్స్ వచ్చాయో. కావేరికేం అబ్బా వచ్చేసింది అని ఆనందరావు అనుకుంటూ ఉంటాడు. జానకి, ఇది చూసావా? మొన్న నేను నివి చేసిన దానికి నాకు ఎన్నెన్ని లైక్స్ వచ్చాయో. నివి, మనం ఇంకా రీల్స్ చేసుకుందాం రా. ఓసేయ్, ఆ పిచ్చి నీకే కాకుండా చిన్నపిల్లకు కూడా అంటిస్తా అంటున్నావా? ఏం వద్దు. మీరెప్పుడు అంతే, నన్ను అర్థం చేసుకోరు. అందరూ నన్ను ఎప్పుడు నెక్స్ట్ రీల్ చేస్తావని అడుగుతుంటే మీరేమో ఇలా అంటున్నారు. నేను ఎవరికీ అక్కర్లేదు. అటు కూతురు మొగుడు ఇప్పుడు అంటూ ఇంకా ఏడుపు అందుకుంది కావేరి. నాని నాని, నేను వస్తాను పదా అంటూ కావేరి దగ్గరకు వస్తుంది నివి. అవునా, పద అంటూ ఏడుపు ఆపేసి నివితో వెళ్ళిపోతుంది కావేరి. ఇది దీని వేషాలు అంటూ తల కొట్టుకుంటాడు ఆనందరావు. సార్ వదిలేయండి, మేడం సంగతి తెలిసిందేగా. అవును సార్, ఈరోజు హర్షిత్ అంటూ నా దగ్గరికి వచ్చిన అతను, నేను నిన్న చూసిన అతను ఇద్దరు ఒక్కరు కాదు సార్. హా, నువ్వు నిన్న అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది జానకి. మా చిన్నతో పాటు వాడి ఫ్రెండ్ గౌతమ్ కూడా వచ్చాడు. చిన్న సంగతి తెలిసే నువ్వు తనతో మాట్లాడితే ఏమంటాడు అని అలా అని ఉంటాడు. అయితే ఇప్పుడు చిన్నాని కలిసావు కదా, ఏమంటావు? నిన్న అన్నమాటే అంటావా అంటాడు ఆనందరావు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.